హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ మోమోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సమ్మర్ కదా, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మెయిన్ గా పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి, డిహైడ్రేట్ అవ్వకుండా. మా పిల్లలకి మూడో గుండు కూడా కొట్టేశాము. ఫస్ట్ గుండు అయితే మా ఇంటి దేవుడి నాగాలమ్మ టెంపుల్లో ఆలగడ్డలో కొట్టించాము, వాళ్ళకి 9 months ఉన్నప్పుడు. సెకండ్ అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామికి కొట్టించాము, వాళ్ళకి 15 months ఉన్నప్పుడు. ఇప్పుడు మూడో గుండు కొట్టించాము, ఎక్కడంటే ఎంతో విశిష్టత ఉన్న తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కొట్టించాము. ఈ టెంపుల్ ఎక్కడుందో, దీని యొక్క విశిష్టత ఏంటో, మేము ఎలా వెళ్ళామో, మా పిల్లలకి ఎందుకు అక్కడ కొట్టించాలి అనుకున్నానో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ తిరుత్తని టెంపుల్ అయితే తమిళనాడులో ఉంది. తిరుపతి నుంచి కార్లో అయితే 1 hour టైం పడుతుంది. అక్కడికి బస్సెస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి తిరుపతి నుంచి అయితే. మేమైతే కార్లో వెళ్తున్నాము. 10కి అలా స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మేము ఈవినింగ్ 5కి అభిషేకం బుక్ చేసుకున్నాం. సో చాలా టైం ఉంది కదా అని మేము లేట్ గానే స్టార్ట్ అయ్యాము. ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదా, గుండు కొట్టుకునేటప్పుడు ఎక్కడ ఏడుస్తారో అని చెప్పి 2 days నుంచి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కడ గుండు కొట్టుకుంటాం నాన్న, ఎక్కడ బొట్టు పెట్టుకుంటాము, అలా కొంచెం వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా మామయ్య కూడా వచ్చారు. సెకండ్ టైం వాళ్ళకి తిరుమలలో గుండు కొట్టేటప్పుడు మా మామయ్య మిస్ అయ్యారు, అప్పుడు కుదరలేకపోయింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రావాలని చెప్తే ఇంకా మనవరాలకి దగ్గరుండి కొట్టించాలని చెప్పి వచ్చారు. మా వంశీకి అయితే అప్పుడే గుండు కొట్టడం ఇష్టం లేదు. వాళ్ళకి ఇంకా జుట్టు రాలేదు కదా, నువ్వు వెంటనే కొట్టించేస్తున్నావు అని చెప్పి నన్ను అరుస్తూ ఉన్నారు. ఆడపిల్లలు కదా, వాళ్ళకి జుట్టు వచ్చి పిలకలేస్తే క్యూట్ గా ఉంటారు, ఎందుకు అప్పుడే గుండు కొట్టిస్తావు అని చెప్పి. ఇంకా సమ్మర్ కదా, అది కాకుండా వాళ్ళకి హెయిర్ గ్రో అయిపోయి ఇయర్స్ దగ్గరంతా వచ్చేసి చిరాగ్గా సెట్టింగ్ అలా వస్తుంది. ఇంకా సమ్మర్ కదా, ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి ఇంకా కన్విన్స్ చేశాను. నో మోషన్ గుండు ఓకే. ఫైనలీ తిరుత్తని అయితే రీచ్ అయిపోయాము 11కి అలాగా. ఇక్కడికి రాగానే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. మా అమ్మకి అయితే మా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. మేము కూడా చాలా సార్లు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి గుండు కొట్టుకునే వాళ్ళం. ఇదే కొండకి ఎంట్రన్స్. ఇక్కడ టెంపుల్ కి ఒక విశిష్టత ఉంది. ఈ టెంపుల్ సింగిల్ రాక్ మీద ఉంది, ప్లస్ 700 feet అబోవ్ సీ లెవెల్ ఉంది. ఇలా కొండకి వెళ్ళడానికి 2 ways ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఒక రోడ్ వే, ఇంకొకటి స్టెప్స్. ఆ స్టెప్స్ కూడా 365 స్టెప్స్ ఉంటాయి. ఆ 365 స్టెప్స్ కూడా 365 days ఇన్ ఇయర్ కి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవసేన వల్లీమాత సమేతంగా ఉంటారు. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంటే త్వరగా క్యూర్ అవుతుందని అందరూ నమ్ముతారు. తమిళనాడులో టెంపుల్స్ లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. అక్కడ కనిపించేదే గుడి, చూసారు కదా ఎంత బాగుందో. ఇది చాలా ఏషియన్ టెంపుల్. మేమైతే దర్శనానికన్నా ముందు పిల్లలకి గుండు కొట్టడానికి వెళ్తున్నాం. ఇక్కడ స్ట్రైట్ గా వెళ్తే టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది టెంపుల్ వాళ్ళది. అక్కడ పిల్లలకి ఫ్రీగానే కొడతారు. లోపలికి వెళ్ళగానే పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ చిన్న పిల్లలంతా ఏడుస్తున్నారు. వీళ్ళు కూడా ఏడుస్తారేమో అనుకున్నాను. నాకైతే వీళ్ళు ఎలా కొట్టించుకుంటారో అని కొంచెం టెన్షన్ ఉండింది. మోన్విక అయితే పర్లేదు, మోక్షిక కొంచెం ఏడ్చింది. ఈసారి ఇద్దరు తాతలు దగ్గరుండి కూర్చొని పెట్టి మనవరాళ్ళకి గుండు కొట్టించారు. నాన్న పాప చూసావా? పాప గుండు నాన్న, హెయిర్ లేదు, హెయిర్ లేదు. ఇంకా సమ్మర్ అంతా ఫ్రీ, ఇంకా అంతా హెయిర్ ఫ్రీ వస్తే మౌసులో కూడా. తర్వాత మళ్ళీ ఏమన్నా ఇంకా పట్టుకోవాలి, తల పట్టుకోవాలి. ఈ టెక్నిక్ బాగుంది కదా.
అలా గుండు కొట్టించుకున్నారు. గుండు కొట్టేటప్పుడు మాత్రమే కొంచెం ఏడ్చారు. ఆ తర్వాత హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఫ్రీగా ఉండేసరికి ఇంకా ఫుల్ జాలీగా ఆడుకున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. నేను అనుకున్న 3 గుండెలు అయిపోయాయి. గుండె అయిపోయాక మాకు ఈవినింగ్ దర్శనం కాబట్టి ఇంక అక్కడే దేవస్థానం వాళ్ళది రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాము. సమ్మర్ కదా బయట ఉండలేమని చెప్పి ఇలా ఏసీ రూమ్స్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాము. పిల్లల్ని కూడా ఒక 1 అవర్ అలా నిద్రపించాము. యాక్చువల్ గా అయితే మేము అభిషేకం బుక్ చేసుకున్నాము. అది ఈవినింగ్ 5 to 6 ఉంటుంది. ఒక టికెట్ కి 2 మెంబర్స్ అలో చేస్తారు. ఇది మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా టెంపుల్ వాళ్ళది నేను వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్ లో పెట్టాను. దాంట్లో మీకు టికెట్స్ కానీ ఇట్లా స్పెషల్ సేవాస్ ఏమన్నా కూడా మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు. ఈవినింగ్ ఇంకా 4 కి స్టార్ట్ అయ్యాము టెంపుల్ కి. ఈవినింగ్ అభిషేకం 5 కి స్టార్ట్ అవుతుంది. 5 to 6 ఉంటుంది, 1 అవర్. నేను వంశీ ఇంకా పిల్లలం అభిషేకానికి వెళ్తున్నాము. ఈ లోపలే ఒకసారి దర్శనం చేసుకుందామని టెంపుల్ కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇంకా గుడి చుట్టూరా కూడా ప్రదక్షిణ చేశాము. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇంకా దేవసేన అమ్మవారి కళ్యాణం ఇక్కడ జరిగిందని చెప్తారు. ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేన అమ్మవారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి పెళ్లి చేశాక ఐరావతం అనే ఏనుగుని గిఫ్ట్ గా ఇస్తారనమాట. కాకపోతే ఐరావతం అనేది తూర్పు ముఖంతో ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఐరావతం అనేది తూర్పు ముఖంలో ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్లో ఇంకో స్పెషల్ ఏంటంటే గుడి ముందు ఉప్పు మిరియాలతో దిష్టి తీస్తారు. మనకు ఏ దోషాలున్నా ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పిల్లలకే కాదు ప్రతి ఒక్కరు ఇక్కడ దిష్టి తీయించుకుంటారు. ఇలా దిష్టి తీసుకోవడం అనేది ఏ టెంపుల్లో ఉండదు, ఇక్కడ తప్ప. మీరు ఎవరైనా ఈ టెంపుల్ కి వస్తే ఖచ్చితంగా దిష్టి తీసుకోండి, చాలా మంచిది. ఇక్కడ అభిషేకం కూడా చాలా బాగా జరుగుతుంది. స్వామివారు ముందు కూర్చొని మనకు అభిషేకం మొత్తం చూపిస్తారు. నేనైతే ఇది 3rd టైం చూస్తున్నాను. పిల్లలతో అయితే ఫస్ట్ టైం. నేను నా పిల్లలకి ఇక్కడ గుండె ఎందుకు కొట్టాలనుకున్నానో తెలుసా? నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డాము. తర్వాత ఏ కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీ బేబీస్ కావాలి అని చెప్పి మొక్కుకొని సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను. సో అలాగే నాకు ఏ ప్రాబ్లం లేకుండా 2 హెల్తీ బేబీస్ వచ్చారు. సో నేను ఈ మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడకి వచ్చి గుండు కొట్టించాను. ఇంకా అభిషేకం కట్టిన వాళ్ళకి 3 రకాల ప్రసాదాలు ఇస్తారు. పులిహోర, బెల్లం ప్రసాదం, పంచామృతం. ప్రసాదాలు అయితే చాలా బాగుంటాయి. మేమైతే రిటర్న్ లో వస్తూనే మొత్తం తినేసాము. మాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇలా పిల్లల్ని తీసుకొచ్చి గుండు కొట్టించి స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకం చూసి చాలా బాగా జరిగింది. నైట్ టైం టెంపుల్ చూడండి లైటింగ్స్ తో ఎంత బాగుందో.
ఇలా మన దేశంలో చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి, మనకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలాంటి వాటికి మనం పిల్లల్ని తీసుకెళ్ళాలి. వాళ్ళకు కూడా మన ట్రెడిషన్స్, మన కల్చర్ అనేది ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.